నమస్తే అండి, నేను రజాక్. అదానీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో హిండెన్బర్గ్ ఇష్యూ తర్వాత ఎంత వచ్చిందో మనందరికి కూడా తెలుసు అనమాట. నరేంద్ర మోడీ వెనక ఉన్నాడని చెప్పేసి, బీజేపీ ప్రభుత్వం వెనక ఉందని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఈయన దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో తెలిస్తే కనుక క్వశ్చన్ చేసేవాళ్ళు కొంత ఆగుతారన్నమాట. సో అదానీ గారు ప్రతి గంటకి దేశానికి, ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నాడు తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు ఈయనకు ఉన్నటువంటి వేల కోట్ల నుంచి లక్షల కోట్ల కంపెనీలు ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక అదానీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అదానీ గ్రీన్ కావచ్చు, అదానీ సొల్యూషన్స్ కావచ్చు, అదానీ పోర్ట్స్ కావచ్చు, అదానీ పవర్ అంటే అదానీ ఎనర్జీస్ కావచ్చు, ఏడబ్ల్యూఎల్ కావచ్చు, ఏటీజీఎల్ కావచ్చు. సో ఇవన్నీ కూడా అదానీకి సంబంధించినటువంటి కంపెనీలు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆయన చాలా సెక్టార్స్లో అయితే ఉన్నారనమాట. సోలార్ దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పినా కదా, ఆయన కంపెనీలు దాదాపు మెయిన్ కంపెనీలు నేను చెప్పింది ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్ల నుంచి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి, అదేవిధంగా వాటాలు ఉన్నటువంటి కంపెనీలు అనమాట. అయితే గౌతమ్ అదానీ గారు ప్రతి గంటకి ఎన్ని గంటలు పని చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఆసియాలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ గారు ఆయన గ్రూప్లో వచ్చేసి పన్నులు చెల్లించడంలో పెద్ద చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. మనం కామెంట్ చేసినంత తేలిక కాదు. మనం సంపాదించే ఒక 10 లక్షలు 15 లక్షలకి ₹1,00,000 ట్యాక్స్ కట్టాలంటేనే కింద మీద పడతా ఉంటాం. వాళ్ళు అన్ని లక్షల కోట్ల కంపెనీలకి ఎలా ట్యాక్స్లు కడుతున్నారో తెలిస్తే గౌరవం పెరుగుతుంది. ఇక అదానీ గ్రూప్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 58,000 కోట్లకు పైగా పన్ను జమ చేశారన్నమాట. ఆసియాలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గారు ఆయన గ్రూప్ పన్నులు చెల్లించడంలో చాలా పెద్ద చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. అదానీ గ్రూప్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 58,000 కోట్లకు పైగా పన్ను జమ చేసిందన్నమాట. 58,000 కోట్లని కేవలం ఒకే ఒక్క కంపెనీ. దీని అర్థం ఆ గ్రూపు ప్రతి గంటకి కూడా 6.63 కోట్ల రూపాయల విలువైన సంపదను పన్ను రూపంలో దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 46,610 కోట్ల రుణాన్ని చెల్లించడం జరిగింది. అంటే గత సంవత్సరంలో అదానీ గ్రూప్ వచ్చేసి ప్రతి గంటకు 5.32 కోట్ల ట్యాక్స్ రూపంలో చెల్లించడం జరిగిందన్నమాట. అంటే అర్థం చేసుకోండి, ఒక్క గంటకు వచ్చేసి 6.63 కోట్లు మన దేశ అభివృద్ధికి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తుంది. పైగా తెలిసిందే హిండెన్బర్గ్ అంశంతో అదానీ స్టాక్స్, అదానీ పెట్టుబడిదారులకు సంబంధించి ఎంత రిస్క్ అయినప్పటికీ కూడా, బట్ ఇలాంటి వందల వేల లక్షల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తూ దేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కాంట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీలు ఇలాంటివి చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. అయితే చెల్లించిన పన్నులో అదానీ పోర్ట్ఫోలియో కంపెనీలు భరించే ప్రపంచ పన్నులు, సుంకాలు, ఇతర లేవీలు, పరోక్ష పన్నుల సహకారాలు, ఇతర వాటాదారుల తరపున సేకరించి చెల్లించే లేవీలు, ఉద్యోగుల ప్రయోజనం కోసం సామాజిక భద్రత విరాళాలు ఉన్నాయని అదానీ గ్రూప్ అయితే తెలిపింది. బిలియనియర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఈ బృందం 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 తన పన్ను పారదర్శకత నివేదికను విడుదల చేసింది. 23-24 ఆర్థిక సంవత్సరానికి అదానీ గ్రూప్ మొత్తం ప్రపంచ పన్ను, ఖజానాకు, ఇతర విరాళాలకు 58,104 కోట్ల వరకు ఉన్నాయని, ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23లో లిస్టెడ్ యూనిట్ల పోర్ట్ఫోలియో ద్వారా 46,610 కోట్ల అంటే ఇంచుమించు 8 కోట్ల రూపాయలు, ఇంచుమించు 46 నుంచి 58 కోట్లు అంటే ఇంచుమించు 12,000 కోట్ల రూపాయలు ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో పెరుగుదల అవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ కంపెనీ వివరాల విషయానికి వస్తే కనుక ఈ గ్రూప్లో 7 లిస్టెడ్ కంపెనీలు అయితే ఉన్నాయి. వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదేవిధంగా అంబుజా సిమెంట్స్, ఇవన్నీ కూడా అదానీ కంపెనీలు అనమాట. సో ఈ 7 కంపెనీల్లో ఉన్న మరో 3 లిస్టెడ్ కంపెనీలు ఎన్డీటీవీ, ఏసీసీ, సంఘీ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులుగా అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అదానీ కూడా మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. అదానీ గారు ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గారు మాట్లాడుతూ, భారతదేశ ఖజానాకు అతిపెద్ద సహకారులలో ఒకరిగా మమ్మల్ని భావిస్తున్నందున మా బాధ్యతా సమ్మతికి మించి ఉంటుంది. ఇది నిజాయితీ, జవాబుదారీతనంతో వ్యవహరించడం గురించి కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఖర్చు చేసే ప్రతి రూపాయి పారదర్శకత, సుపరిపాలన పట్ల మన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నివేదికలను ప్రజలతో స్వచ్ఛందంగా పంచుకోవడం ద్వారా వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడం, బాధ్యతాయుతమైన కార్పొరేట్ ప్రవర్తనకు కొత్త ప్రమాణాలను నిర్దేశించడం మా లక్ష్యం అని చెప్పేసి గౌతమ్ అదానీ గారు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా, ఎవరిని ఆరోపణలు చేసినప్పటికీ కూడా దేశం అభివృద్ధిలో ఎంతో కీరోల్ ప్లే చేస్తుంది. నిజం చెప్పాలంటే
ఒక 10 కోట్ల కంపెనీ కూడా పెట్టనటువంటి వాడు లేచినప్పటి నుంచి అదానిని ప్రశ్నిస్తూనే ఉంటాడు నిత్యం. ఇంకా ప్రశ్నల పరంపరే. నువ్వు కూడా 10 కోట్ల 20 కోట్ల 1000 కోట్ల కంపెనీ సృష్టించిన తర్వాత అదానిని ప్రశ్నించడం ఒక అర్థం ఉంది. ఏం చెప్తాం, ఈ రోజున పరిస్థితి అలా అయింది. అన్ని వేల కోట్లు కంపెనీలు సృష్టించడం అంటే, వాటిని ఆ స్థాయికి తీసుకెళ్ళడం అంటే, ఎవ్రీడే ఒక 6.63 crores ట్యాక్స్ రూపంలో పే చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో అది అదాని గారికి సంబంధించి.